రాజాసాబ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి మీద మండిపడ్డారు. ఊహించని రీతిలో తనని ట్రోల్ చేశారు. డైరెక్టర్ కూడా సినిమా రిజల్ట్ విషయంలో డౌట్ ఉంటే రండంటూ తన ఇంటి అడ్రస్ ఇచ్చి అతి విశ్వాసంతో కొరివితో తలగొక్కున్నాడు. కట్ చేస్తే ఇదంతా గడిచిపోయింది. కానీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఫ్రెష్గా డైరెక్టర్ మారుతిని తగులుకున్నారు? ఇదే షాకింగ్ అంశం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మారుతి నామస్మరణే. తనని ఏ రేంజ్లో మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారంటే, ప్రభాస్తో సినిమా తీసే గోల్డెన్ ఆపర్చునిటీని వేస్ట్ చేశాడని చాలా గట్టిగానే వేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన టైంలో టాక్ వీక్ అయిందంటే, లేదు కథ నచ్చలేదంటే ఇలా ట్రోల్ చేశారని అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమా వచ్చి 10-12 రోజులు అయిపోయింది. ఇప్పుడెందుకు మారుతిని సడన్గా రెండోసారి ట్రోల్ చేస్తున్నారు? దానికి సాలిడ్ రీజన్ ఉంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతగా ఎందుకు రగిలిపోతున్నారో, వాళ్ళ ఆవేదన ఏంటో అర్థమయ్యేంత పెద్ద కారణమే బయటకు వస్తోంది. ఇంతకీ ఏంటా రీజన్? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ఫ్యాన్స్లో పూనకాలు సడన్గా సోషల్ మీడియాని భయపెట్టేలా చేస్తున్నాయి. అంతా ఒకేసారి డైరెక్టర్ మారుతి మీద మండిపడుతున్నారు. రాజాసాబ్ ఏమీ నిన్నో మొన్నో రిలీజ్ కాలేదు. పండక్కి కాస్త ముందే జనవరి 9కి రిలీజ్ అయింది. సో విడుదలై 10-12 రోజులు గడిచింది. రిజల్ట్ రివర్స్ అవ్వడానికి రీజన్ మారుతి మహోన్నతమైన మేకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అని అంతా తిట్టుకున్నారు. 150 కోట్ల ఓపెనింగ్ వచ్చిన మూవీ 2 రోజుల్లో 50 కోట్లు కూడా రాబట్టలేకపోవడానికి కారణం కథా లోపాలు, దర్శకుడి మేకింగ్ గోరాలే అన్న చేదు నిజాల్ని దిగమింగారు రెబల్ ఫ్యాన్స్. కొందరైతే ప్రివ్యూలు, ఫస్ట్ డే పబ్లిక్ టాక్లోని ఓపెన్గా మారుతి కనిపిస్తే అంటూ కమెంట్లతో చెలరేగిపోయారు. మారుతి కూడా రిలీజ్కి ముందు తన ఇంటి అడ్రస్ ఇచ్చి రమ్మని పిచ్చి పని చేశాడన్నారు. అన్నట్టుగానే ఇంటి వరకు వెళ్ళి తన అంతు చూస్తామని ఫ్యాన్స్ వీరావేశంతో వెళ్లటం కూడా జరిగింది. అదంతా జరిగి వారం గడుస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు సడన్గా సోషల్ మీడియాలో మారుతి మీద ట్రోలింగ్ పెరిగింది. అదే చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ రెబల్ ఫ్యాన్స్ కోపానికి లెక్కుంది. అదే సంక్రాంతి సినిమాల రిజల్ట్స్, వాటి వసూళ్లు ఒక్కో సినిమా రాబట్టిన కలెక్షన్స్. మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారి మూవీ 100 కోట్లు రాబట్టింది. రవితేజ మూవీ భర్త మహాశైలకు బానే ఆడింది. అనగనగా ఒకరాజు 100 కోట్ల వీకెండ్ వసూళ్లతో షాకిచ్చింది. ఆఖరికి శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బానే ఆడిందని వసూళ్ల లెక్కలు తేల్చేశాయి. నిజానికి ది రాజాసాబ్ యావరేజ్గా ఆడినా ఆ వసూళ్ల వరదలో ఈ 4 మూవీలు కొట్టుకుపోతాయనేది అభిమానుల అభిప్రాయం. అంటే మిగతా మూవీలు నథింగ్, రాజాసాబే గ్రేట్ అని కాదు. రెబల్ స్టార్ మీద ఉన్న అంచనాలు అలా ఉన్నాయి. కల్కి, సలార్ హిట్ల తర్వాత వస్తోంది కాబట్టి 1000 కోట్ల సినిమా కింద మిగతా సంక్రాంతి సినిమాలు నలిగిపోతాయనుకున్నారు. అలాంటిది ఆ 4 మూవీల వసూళ్ల లెక్కలు షాక్ ఇవ్వటం చూసి దీనంతటికీ కారణం మారుతిని అని రగిలిపోతున్నారు రెబల్ ఫ్యాన్స్. అదే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.